శ్రీ మద్దిలేటి నరసింహస్వామి చరిత్ర తెలుసుకుందాం. ఒకరోజు కదిరి నరసింహస్వామి తన భార్య అయిన లక్ష్మీదేవితో పాచికలాడి తను పరధ్యానంగా ఉన్నందువల్ల ఆ పాచిక ఆటలో తను ఓడిపోయాడన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి పరిహాసంగా నవ్వింది. అందుకు కదిరి నరసింహస్వామి బాధపడి ఆ ప్రాంతాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో తన స్థావరం ఏర్పాటు చేసుకోవడం కోసం మొదటగా కదిరి నరసింహస్వామి తన అన్న అయినటువంటి వెంకటరమణ స్వామి దగ్గరికి వచ్చాడు. కదిరి నరసింహ ఇలా వచ్చావు అనగా, అన్నా, నేను నా సతీమణితో గొడవ పడి ఇలా వచ్చాను అని చెప్పి నేను ఉండటానికి ఒక స్థావరాన్ని చూపించు అని అడగగా వెంకటరమణ స్వామి ఇలా అన్నాడు, నా భక్తులకే వసతి లేదు, ఇంకా జనం ఎక్కువ అవుతూ ఉన్నారు. ఆ కుబేరునికి కట్టాల్సిన అప్పు తీర్చలేక వడ్డీ కడుతున్నాను. ప్రజలందరూ నన్ను వడ్డీకాసులో వెంకటరమణ అని అంటున్నారు. చూస్తున్నావు కదా నా పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నీకు నేనేమీ చేయలేను. తమ్ముడు అహోబిలం నరసింహ దగ్గరికి వెళ్ళు. అన్న అహోబిలం నరసింహ అని పిలవగానే కదిరి నరసింహ, ఏమిటిలా నా కోసం ఇంత దూరం వచ్చావు? అన్నా, నాకు నీ దగ్గర స్థావరం ఇవ్వు అన్నా. కదిరివాస, నేను ఈ కొండల మధ్య ఇరుకుగా ఉన్నాను, కావున నీకు యాదగిరి నరసింహ దగ్గరికి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. అలాగే అన్నయ్య అని చెప్పి పాదయాత్రతో అక్కడికి నడుచుకుంటూ యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళాడు. అన్న యాదగిరి నరసింహ అని పిలవగానే తమ్ముడు కదిరివాస, నీ రాకకు కారణమేమిటి? అన్న యాదగిరి నరసింహ, కొన్ని కారణాలతో నా స్థావరాన్ని వదిలి వచ్చాను. నీవు నాకు స్థావరం కల్పించు అన్నయ్య అని అడగగా తమ్ముడు కదిరివాస, నీకు ఏ విధమైన సహాయం చేయలేను. తమ్ముడు పానకాల నరసింహ దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే అలాగే అన్నయ్య అని పానకాల నరసింహ దగ్గరికి వెళ్ళగానే అన్న పానకాల నరసింహ అని పిలవగానే తమ్ముడు కదిరివాస, ఏమి ఇలా వచ్చావు అని అడగగాని, అన్న, నాకు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయు అన్నయ్య అని అడగగాని కదిరివాస, నేనే నా భక్తులు ఇచ్చే పానకంతో కాలం గడుపుతున్నాను. నువ్వు పెన్న అహోబిలం నరసింహ దగ్గరికి వెళ్ళు అని ఒక సలహా ఇచ్చాను. అలాగే అన్నయ్య అని అనుకుంటూ నడుచుకుంటూ నీరసంగా పెన్న అహోబిలం అన్నయ్య అని పిలవగానే తమ్ముడు కదిరి నరసింహ, ఏమి ఇలా వచ్చావు, కారణమేమి అని అడగగానే, అన్న, నేను కార్యార్థినై వచ్చాను. నాకు స్థావరం ఏర్పాటు చేయు అన్నయ్య అని చెప్పగానే తమ్ముడు, నేను నీకు సహాయం చేయలేను. నువ్వు పెంచెలకోన నరసింహ దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే అలాగే అన్నయ్య అనుకుంటూ అన్నా పెంచెలకోన నరసింహ అని పిలవగానే తమ్ముడు కదిరివాస, ఏమి ఇలా వచ్చావు? అన్నయ్య, నాకు సహాయం చేయు అన్నయ్య అని అడగానే తమ్ముడా కదిరివాస, నేను ఎలాంటి సహాయం చేయలేను. కంబగిరి నరసింహ దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే అలాగే అన్నయ్య అని వెళ్ళి కంబగిరి నరసింహ అన్నయ్య అని పిలవగానే తమ్ముడు కదిరివాస, ఏమి ఇలా వచ్చావు అని అడగగా నాకు సహాయం చేయు అన్నయ్య అని చెప్పగానే తమ్ముడు, ఇక్కడ నాకే నీటి కొరత ఉంది, నువ్వు ఆ యాగంటి ఈశ్వరుని సహాయం అడుగు అని చెప్పడంతో అక్కడి నుండి కదిరి నరసింహుడు యాగంటి మహాక్షేత్రానికి బయలుదేరినాడు. ఈ భూమి మీద నడిచి అలసి సొలసి ఉగ్ర నరసింహస్వామి సృహ తప్పి పడిపోతూ కొండల్లో రాళ్ళల్లో నడుస్తూ, ఓ సూర్యదేవ, యాగంటి క్షేత్రం ఇంకా ఎంత దూరం ఉన్నది అనుకుంటూ, స్వామి, నీ గాలి గోపురమైనను కనపడలేదు అనుకుంటూ పడిపోతూ ఉండగా అక్కడికి ఒక మునీశ్వరు వచ్చి, ఎవరు నాయనా నువ్వు, ఏ కారణం చేత ఈ మార్గంలో వెళ్తున్నావో? నేను యాగంటి ఈశ్వరుని దర్శనార్థం వెళ్తున్నాను అని కదిరివాసుడు చెప్పడంతో ఆ క్షేత్రం ఇంకా ఎంత దూరం ఉందో ఇంకా అని అడగగా ఇంకా 2 రోజుల ప్రయాణం ఉంది, అయినా ఇంత కష్టపడి నీవు ఏమి ఆశించి వెళ్తున్నావు అని అడగగా, నేను ఈ యాగంటి ప్రదేశంలో నా నివాస స్థావరం కోసము కొంత స్థలం ఇవ్వమని అడగటానికి వెళ్తున్నాను. ఇంతదానికి నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నీవు మనసులో స్వామిని తలుచుకో. శంకరుడు బోలా శంకరుడు కదా, అలాగే అని చెప్పి కదిరివాసుడు మనసులో, ఓ శంకర, నా నివాస స్థలానికి స్థావరం కోసం అన్నలను అడిగినాను, ఎవరూ ఇవ్వలేదు. చివరికి కంబగిరి అన్న ఈ సలహా ఇచ్చినాడు. నేనింక నడవలేని స్వామి. ఓ మునీశ్వర, మీరు చెప్పినట్లే నేను మనసులో వేడుకొన్నాను. అలాగే నాయన, ఆ బోలాశంకరుడు నీ కోరికను తప్పక నెరవేరుస్తాడు. ఇక నేను వెళ్ళి వస్తాను నాయన అని చెప్పాను. అలాగే స్వామి అని కదిరివాసుడు సమాధానం చెప్పాడు. తర్వాత ఆ శంకరుడు, కదిరివాస, ఏమి రాక దారి తప్పి వచ్చావా ఏమిటి అని అడిగాను. లేదు యాగంటీశ్వర, దారి తప్పి రాలేదు, నీ దగ్గరికే వచ్చాను.
ఏమిటి నరసింహ, చాలా కాలం తర్వాత నిన్ను చూసి చాలా ఆనందంగా ఉంది. లేదు యాగంటీశ్వర, నా బాధలు నీకు తెలియదా? నీవు సర్వాంతర్యామి అని చెప్పగా, లేదు లేదు నాకు తెలీదు, నీవే చెప్పు అని ఈశ్వరుడు అనగా, ఏమని చెప్పను స్వామి, ఏమని విన్నవించుకోను? స్థావరం కోసము అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాను, ఎవ్వరూ నాకు స్థానం ఇవ్వలేదు. నువ్వన్నా నాకు ఉపాయం చెప్పుము, లేకపోతే నీ దగ్గరనే ఒక స్థావరం ఇవ్వు అని అడగగా, అదేమిటి నీవు నన్ను స్థావరం అడగటము, సరే పద అని అక్కడ చూపించగా, మిత్రమా మహేశ్వర, ఈ ప్రాంతము నాకు చాలా బాగా నచ్చింది. ఈ కొండలు వాగులు, ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటాను, ఈ ప్లేస్ నాకు బాగా నచ్చినది. సంతోషము మిత్రమా, సంతోషం అని చెప్పి శివుడు మాయమైనాడు. కదిరివాసుడు మానవ రూపంలో మొదట ఒక గ్రామానికి వెళ్ళినాడు. ఒక పాత్ర తీసుకొని భిక్షాటన చేస్తూ, అమ్మా భిక్షాంతేహి, ఇంత అన్నం పెట్టండి అని అడగగా, ఆ ఊరిలో ఒక్కరు కూడా ఏం లేదు, పోయిరా అని చెప్పినారు. ఉగ్ర నరసింహస్వామికి కోపం వచ్చింది. తర్వాత ఒక చెట్టు దగ్గర కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అటుగా వెళ్తున్న కొందరు బాటసారులు అతన్ని చూసి, స్వామి ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడగగా, నేను ఒక బాపనయ్యను, ఊరు వెళ్తూ భిక్షం ఎత్తుకుంటూ బతుకుతున్నాను. ఈ ఊరిలో ఎవరు భిక్షం వేయలేదు, నా నీరు ఇవ్వలేదు, మీరైనా ఏదైనా తినడానికి ఇవ్వండి. అయ్యో అదేమిటి స్వామి, ఈ పండ్లు తిని మీరు ఆకలి తీర్చుకోండి. మూట విప్పి పండ్లను తిని అందరికీ కృతజ్ఞత తెలిపాడు. గ్రామ పెద్దలారా, మీ రుణం ఎలా తీర్చుకోను? అదేమిటి స్వామి, ఆకలిగా ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చటం అదే మహాభాగ్యం. గ్రామ పెద్దలారా, నా ఆకలి తీర్చిన మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగా కాని చెప్పాను. కానీ ఒక్క మాట, మీరు ఆ గ్రామాలకు వెళ్ళకండి, ఎందుకంటే కొద్దిసేపటికి నాశనం అవుతుంది అని మాయమయ్యారు. ఆ తర్వాత ఆ గ్రామం కాలి బూడిద అయ్యింది. ఈ గ్రామ పెద్దలు రాజ్యంలోని రాజును కలవటానికి వెళ్ళారు. ప్రభు దండాలు అని చెప్పగా, ఆ దండాలు, మీరంతా కుశలమేనా అని అడగగా, కుశలం ప్రభు అని చెప్పాను. దారిలో వస్తుంటే ఒక వింత జరిగింది. ఏమిటి ఆ వింత అని ప్రభు అడగా, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మాతో మాట్లాడి మాయమయ్యాడు ప్రభు అని గ్రామ పెద్దలు చెప్పడంతో, మీరు ఎంతో అదృష్టవంతులు. నేను ఎన్ని పూజలు చేసినా ఆ నారాయణుడి దర్శనం దొరకలేదు అని బాధపడ్డాడు మహారాజు. ఆ రోజు అంతా అదే ఆలోచిస్తున్నాడు. నేను పాపిని అని తనలో తను బాధపడుతుంటే వారి భార్య అన్నారు, స్వామి బాధపడకండి, స్వామి మీకు దర్శనమిస్తాడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పగా, ఆ రాజు కలకు వచ్చింది. రాజభటులు వేటకు వెళ్ళగా అక్కడ ఒక జంతువు కూడా కనిపించలేదు. రాజు భటులతో వెళ్ళి చూడండి, ఒక జంతువైనా కనిపిస్తుంది అని చెప్పగా, భటులు చూస్తుండగానే కదిరి నరసింహస్వామి ఉడుము రూపంలో పుట్టలోకి వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా ఉరుము బయటికి రాలేదు. రాజుకు కలలో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, నేను మీ భటులు చూసిన పుట్టలో ఉన్నాను, మీరు అక్కడికి వెళ్ళి పుట్టను పూజించండి, నేను మీకు 10 ఏళ్ల బాలుడిగా రూపంలో దర్శనమిస్తాను అని చెప్పి మాయమైనాడు. రాజుకు మెలకు వచ్చింది. మన్నాడు ఊరి ప్రజలు పెద్దలు అందరూ పుట్ట దగ్గరికి వెళ్ళి చూడగా, నరసింహస్వామి ఆ లక్ష్మీ వల్లడు కలలో కనిపించినట్లుగా 10 ఏళ్ల బాలుడి రూపంలో దర్శనమిచ్చాడు అని చెప్పి మాయమయ్యాడు. ప్రజలందరికీ రాజు ఆ మాట చెప్పడంతో పుట్టను తవ్వి చూడగా అక్కడ 10 ఏళ్ల బాలుడి రూపంలో దర్శనమిచ్చెను. ఆ రూపంలో తీసుకొని మద్దలేరు వాగు దగ్గర ప్రతిష్ఠించారు. అక్కడికి వెళ్ళగానే ఆ బాలుడి రూపము మాయమై అక్కడ ఒక శిలారూపము 10 ఏళ్ల బాలుని రూపంలో మనకు ప్రజలకు దర్శనమిచ్చిందన్నమాట. అక్కడ ప్రతిష్ఠించడం భక్తులందరూ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అందరూ సంతోషంతో చెప్పానన్నమాట. తర్వాత అక్కడికి ఒక రాక్షసి అనే శక్తి వచ్చి ప్రజలను భయపెట్టింది. అప్పుడు ఆ మద్దిలేటి స్వామి భక్తుల దగ్గర ప్రత్యక్షమయ్యి, మీరు ఇక్కడ ఒక మేకను బలి ఇవ్వండి, అప్పుడు ఆ శక్తి అనేది వెళ్ళిపోతుంది అని చెప్పారనమాట. అప్పుడు రాజు భటులను పిలిపించి ఒక మేకను తెచ్చి ఇక్కడ బలి ఇవ్వండి అని చెప్పడంతో ఆ భటులు మేకను తీసుకొచ్చి బలి ఇచ్చారనమాట. తర్వాత మద్దిలేటి నరసింహస్వామి ఆ శక్తిని బెదిరించి పారిపోమని చెప్పాడు. ఆ శక్తి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయిందనమాట. అప్పటి నుండి ఆనవాయితీగా మద్దిలేటి స్వామి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం ఈ ఆటలు కోళ్ళు పెట్టుకొని అక్కడ ఒక ఆనవాయితీగా ఏర్పడింది. ఈ మద్దిలేటి నరసింహస్వామి అనేది బేతంచెర్ల దగ్గర రంగాపురం అనే విలేజ్ దగ్గర ఉందన్నమాట. ఇది శ్రీ మద్దిలేటి నరసింహస్వామి చరిత్ర. అమ్మవారు కూడా తర్వాత కొద్ది కాలం తర్వాత స్వామి కనిపించలేదని చెప్పి అమ్మవారు కూడా ఇక్కడికే వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడే వెలిసారన్నమాట. గోవిందా వీడియోస్ ఎందుకు రిపీట్గా పెట్టానంటే స్టోరీ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతోనే వీడియోస్ మధ్యలో రిపీట్గా వచ్చాయి. ఏదైనా కథలో తప్పులుంటే నన్ను క్షమించండి.
తెలిసి తెలియక ఏవైనా తప్పులు కానీ ఏవైనా తప్పుగా చెప్పింటే క్షమించండి. నాకు తెలిసిన పరిజ్ఞానంలో వాళ్ళను వీళ్ళని అడిగి ఈ కథ తెలుసుకున్నాను. గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద అంటారు. అక్కడ మదిరెడ్డి నరసింహస్వామి అయినా గోవింద గోవింద అంటారనమాట.